హాయ్ మామ సినిమా మనలో చాలా మందికి ఎంతో ఇష్టం. కొంతమందికి సినిమానే జీవితం. ఇంకొంతమందికి సినిమా చూడడం అనేది అలవాటు. చాలా మందికి సినిమా అనేది వ్యసనం. ఇలా సినిమా అనేది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తది. అలాంటి సినిమా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో దాని వాల్యూ కోల్పోతుందని కొంతమందంటే, లేదు లేదు రివ్యూస్ వల్లే సినిమాలు నాశనం అయిపోతున్నాయి. జనాలు థియేటర్‌కి రావడం మానేశారు. అసలు ఈ రివ్యూస్ అనేవి ఉండకపోతేనే బెటర్ అని కొంతమంది అంటున్నారు మామ. ఇంకొంతమంది డిక్టేటర్‌షిప్ లాగా డైరెక్ట్‌గా రివ్యూయర్స్ మీద కేసులు కూడా వేసేస్తున్నారు. కానీ నిజంగా వీటి వల్లే సినిమా దాని వాల్యూ కోల్పోతుందా అంటే ఖచ్చితంగా కాదు అని అంటాను మామ. దీనికి సరిపడా రీజన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. ఈ వీడియో సినిమా వల్ల చాలా మందికి కోపం తెప్పించే వీడియో అవ్వచ్చు మామ. అయినా పర్లేదు. ఈ రోజు అది నేను మీ ముందుకు తీసుకువస్తాను. బేసిక్‌గా సినిమా దాని వాల్యూ కోల్పోవడానికి మెయిన్ రీజన్ నా దృష్టిలో రెమ్యూనరేషన్స్ మామ. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ సరదాగా 10 ఏళ్ల క్రితానికి వెళ్దాం. ప్రతి పెద్ద హీరో సినిమా బడ్జెట్ 30-50 కోట్లు ఉండేది. అందులో 25% మెయిన్ హీరో రెమ్యూనరేషనో లేదా యాక్టర్స్ రెమ్యూనరేషనో అనుకుందాం. అప్పుడు టికెట్ రేట్స్ కూడా డబుల్ డిజిట్‌లోనే ఉండేవి. సర్రని 10 ఏళ్ళు తిరిగేసరికి బడ్జెట్‌లు త్రిబుల్ అయిపోయాయి. రెమ్యూనరేషన్స్ కూడా ఒక సున్నా యాడ్ అయ్యాయి. మరి టికెట్ రేట్స్ డబుల్ డిజిట్‌లో ఉంటే ఎలాగా? అవి కూడా సున్నా పెరగాలి కదా! అందుకే అయి కూడా ఒక సున్నా పెరిగాయి. ఇవి చాలక ఒకప్పుడు బ్లాక్ టికెట్‌లనేవి ఉండేవి. వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులొచ్చి చితకబాదేవాళ్ళు. ఇప్పుడు అది అంతరించిపోయి ప్రొడ్యూసర్సే పర్మిషన్స్ పేరుతో టికెట్ సైజ్ పెంచుకొని అఫీషియల్‌గా బ్లాక్‌లో అమ్మేస్తున్నారు మామ. వాళ్ళ రెమ్యూనరేషన్స్ పెంచుకొని అది కవర్ చేసుకోవడానికి మన మీద టికెట్ల భారాలు పెంచుతున్నారు. ఇక్కడ నాది ఒకటే క్వెషన్. మా సినిమా బడ్జెట్ ఇంత. మేము ఈ సినిమాకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్పుకుంటున్న ప్రొడ్యూసర్స్ యాక్చువల్ సినిమా బడ్జెట్, సినిమా మేకింగ్‌కి అయిన బడ్జెట్ ఎంత అని చెప్పగలరా? చెప్పలేరు. అంటే షూట్ లొకేషన్‌కి ఎంతయింది? ఎక్విప్‌మెంట్‌కి ఎంతయింది? షూట్ ఎన్ని డేస్ తీశారు? ప్రొడక్షన్ కాస్ట్ ఎంతయింది? ప్రొడక్షన్‌కి ఎంతయింది? ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న మేజర్ షూటింగ్‌కి అవసరం పడేవన్నిటికి ఎంతయింది? ఈ రెమ్యూనరేషన్స్ అనేవి పక్కన పెట్టి అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే చెప్తే అన్ని సినిమాల బడ్జెట్లు కూడా మలయాళం సినిమాల బడ్జెట్‌లాగా వచ్చేస్తాయి మామ. ఇంతే కాకుండా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన 20-25 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తున్నప్పుడు డే 1 ₹1000 టికెట్ పెట్టి నేనెందుకు ఆ సినిమా చూడాలి? సంవత్సరంలో తెలుగులో 200 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకుందాం. అందులో 10-15 మాత్రమే పెద్ద సినిమాలు ఉంటాయి. మిగతా అన్ని చిన్న సినిమాలే అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ 10-15తో పాటు మిగతా సినిమాలు కూడా చిన్న సినిమాలు కాదు మామ. ఇక్కడ చిన్న సినిమా అంటే మీరు అనుకున్నవి కాదు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బులిచ్చి కొనుక్కున్న ప్రతి సినిమా కూడా పెద్ద సినిమా లెక్కల్లోకే వస్తది. అది 'స్వామిరారా' అయినా, 'బేబీ' అయినా, ఇంకోటైనా ఇవన్నీ పెద్ద సినిమా లిస్టుల్లోకే వస్తాయి. అదేంటి బ్రదర్ పెద్ద హీరోల సినిమాలతో ఈ సినిమాలు కూడా కంపేర్ చేస్తున్నావు? అలా ఎలా 2 ఒకటవుతాయి అంటారా? అయితే ఇక్కడే నా లాజిక్ ఒకటి ఓపెన్ అవుతుంది మామ. సరదాగా ప్రస్తుతానికి ప్రీమియర్స్‌కి పెట్టిన రేట్లు పక్కన పెట్టి పెద్ద హీరోల సినిమాలకి, చిన్న హీరోల సినిమాకి టికెట్ రేట్లు కంపేర్ చేద్దాం. సింగిల్ స్క్రీన్స్‌కి అయితే 100, 150 ఉంటాయి. మల్టీప్లెక్స్‌లకి అయితే 175, 225 ఉంటది. పెద్ద హీరో సినిమాకి అదే రేటు, చిన్న హీరో సినిమాకి అదే రేటు. ఎక్కడైనా డిమాండ్‌ని బట్టి సప్లై ఉంటది. పెద్ద హీరో సినిమాకి డిమాండ్ ఉంది కాబట్టి ఆ రేటు పెట్టారు అనుకుందాం. కానీ ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీడియం రేంజ్ హీరో సినిమాకి కూడా టికెట్ హైక్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ అంత డిమాండ్ ఏం కనిపిస్తుంది? పోనీ ఇవి కూడా నాకు ప్రాబ్లం కాదండి. తమిళ్ నుంచో, కన్నడ నుంచో, మలయాళం నుంచో వస్తున్న డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ హైక్స్ ఇస్తున్నారు. ఏదో పోనీ మన సినిమాల కంటే ఇచ్చారు. పోనీ మీడియం రేంజ్ హీరోలకి బజ్ క్రియేట్ చేసుకున్నారు, ఇచ్చారు అంటే ఓకే. డబ్బింగ్ సినిమాలకు కూడా మన స్టేట్‌ల్లో రేట్లు పెంచుతున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళ స్టేట్స్‌లో టికెట్ హైక్స్ ఉండవు. వాళ్ళ ఓన్ సినిమాని వాళ్ళు తక్కువ రేటుకి చూస్తారు. మనం డబ్బింగ్ సినిమాని ఎక్కువ రేటు పెట్టి చూస్తున్నాం. ఇది ఏ విధమైన జస్టిస్ అవుతది వచ్చే ఆడియన్‌కి? పోనీ ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్స్‌లో తక్కువ రేట్లు ఉంటాయి కదా అని పోనీ ఎళ్దాం అనుకుందాం. ఎళ్ళామే అనుకుందాం. ఎళ్ళిన తర్వాత అక్కడ ప్రాపర్ రిసెప్షన్ ఉండదు. ఎవరు పిలిచినా పట్టించుకోరు. మెయింటెనెన్స్ ఉండదు. స్నాక్స్ గానీ, ఫుడ్ గానీ క్వాలిటీ చాలా చోట్ల కనిపించదు. కొన్ని సింగిల్ స్క్రీన్స్‌లో ఉంటది. బట్ మెజారిటీ సింగిల్ స్క్రీన్స్‌లో కనిపించదు. హైక్స్ ఇచ్చాక ఆ రేటు పెట్టుకొని ఒక ఫ్యామిలీని తీసుకొని సినిమాకి ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఇంకో వాదన రావచ్చు. ఫ్యామిలీస్‌కి దగ్గర చేయడానికే ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది కదా అంటే, సినిమా వచ్చిన 4 వారాలకే సినిమా వచ్చేస్తున్నప్పుడు టికెట్ హైక్స్‌తో సినిమాలు ఎందుకు చూడాలి? ఇలా 2 రీజన్స్‌తో జనాల్ని సినిమాలకు దూరం చేస్తుంది ఎవరు? పోనీ టికెట్ రేట్స్ తగ్గాక సినిమాకి వెళ్దాం అనుకున్నా, ఫ్యామిలీతో సినిమా అంటే టికెట్ ఒక్కటేనా? సినిమా టికెట్టు, పార్కింగ్ టికెట్టు, పాప్‌కార్న్ అమౌంటు, చిప్స్ అమౌంటు, డ్రింక్స్ అమౌంటు, సమోసా అమౌంటు ఇలాగా 1,00,000 అమౌంట్లు.
పోనీ అవన్నా రీజనబుల్‌గా ఉంటాయా అంటే, బయట వాటి రేట్స్‌కి, థియేటర్స్‌లో అమ్మే రేట్స్‌కి ఎంత తేడా ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు మామ. ఇన్ని పెంచి సాధారణ ప్రేక్షకుడిని థియేటర్‌కి దూరం చేసి, కేవలం రివ్యూస్ వల్లే జనాలు థియేటర్‌కి రావట్లేదంటే ఎలాగా? పోనీ ఇన్ని చెప్పి రిలీజ్‌కి ముందు ప్రెస్ మీట్స్ పెట్టి, ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడేది ఎవరితో? మళ్ళీ ఆ రివ్యూవర్స్‌తోనే. సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? థియేటర్‌లో దొరికే ఎంటర్‌టైన్‌మెంట్‌ని సామాన్యుడికి నిజంగా అందుబాటులో ఉందా? పాన్ ఇండియా ట్రెండ్ అని చెప్పి బడ్జెట్లు పెంచి, అవి రికవర్ చేయడానికి రేట్లు పెంచి, ఆ రేట్స్ అఫోర్డ్ చేయలేక ఆడియన్స్ థియేటర్‌కి రావడం మానేస్తే, ఏదో ఒక వర్గం వల్లే రాట్లేదు అంటే ఎలాగా? ఇలా చేసే ఒక ఇండస్ట్రీ కింద పడి, మళ్ళీ లేవటానికి చాలా కష్టాలు పడి, ఇప్పుడు మళ్ళీ ఒక తాటిలోకొచ్చింది. అదే పరిస్థితి మనకు రాదంటారా? రివ్యూస్ కన్నా, దీనికన్నా ఇంకా పెద్ద సమస్య ఇంకోటుంది. ముందు దాన్ని ఆపాలి. ఆపగలరా? అదే ఫ్యాన్ వార్స్. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే, సినిమా బావున్నా, బాలేదని టాక్ తెప్పించే ఫ్యాన్ పేజెస్ ఎన్నో సినిమా టాక్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. వాటి వల్ల ఇంకా పెద్ద ఎఫెక్ట్ సినిమాకి పడుతుంది. కాదంటారా? ఇంకా లాస్ట్‌లో ఇలా ఒక సినిమాని ఎఫెక్ట్ చేసినా, కథ బావుంటే, నిజంగా ఆడియన్స్‌కి ఆ సినిమా నచ్చితే, రివ్యూస్ గానీ, పెయిడ్ ఫ్యాన్ వార్స్ గానీ, ఇంకా ఎన్నో యాస్పెక్ట్స్ ఇలా కలిసి వచ్చినా, ఆ సినిమా రిజల్ట్‌ని మార్చలేవు. థియేటర్‌కి రావాలనుకున్న ఆడియన్‌ని ఆపలేవు. వాటి వాటి రిజల్ట్స్‌ని ఎఫెక్ట్ చేయలేవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, సినిమాల్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే మామ. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ ముందు డీల్ చేసి, తర్వాత కేసులు వేయండి అనేది నా ఒపీనియన్ మామ. ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్పిన రేట్‌కి సినిమాని కొన్న ఓటీటీ వాడు, ఇప్పుడు వాడు చెప్పినట్టు సినిమా రేటు డిసైడ్ అవుతుంది అంటే, సిట్యుయేషన్ ఎందుకిలా వచ్చిందన్నది ఆలోచించండి. ఎంత పెద్ద సినిమాకైనా థియేటర్స్‌లో రన్నింగ్ ఉండగానే ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు ఎందుకు ఆ మూవీకి నేను హై ప్రైస్ పెట్టి సినిమా చూడాలి? ఇండస్ట్రీ పెద్దలు ఫస్ట్ వీటి మీద కాన్సంట్రేట్ చేసి, తర్వాత చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్ మీదకి వెళ్తే కరెక్ట్ అనేది నా ఒపీనియన్ మామ. ఇది మామ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం. నెక్స్ట్ ఇంకో మంచి కంటెంట్‌తో మేము ముందుకొస్తాను. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. బాయ్.